మిత్రులారా, ఒక మంచి మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కర్మణ్యేవాధికారిస్తూ మా ఫలేషు కదాచన. కర్మ అంటే పని. నీవు ఏ పని చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తాను. మంచి పని చేస్తే మంచి ఫలితం ఇస్తాను, చెడ్డ పని చేస్తే చెడు ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు అనమాట. కాబట్టి మనం మన జీవితంలో మంచి పనులు చేయాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒక డాక్టరు అర్జెంట్ పని మీద కారులో పోతున్నాడు. రాత్రి సమయంలో కొంత దూరం పోయిన తర్వాత ఆ రాత్రి సమయంలో ఆ యొక్క టైర్ పంచేరే కారు నిలబడింది. ఆ 9 గంటల సమయం కావస్తున్నది. ఆ దారిన పోతున్న వారు ఎవరు నిలబెట్టలేదు. చివరికి ఆయన భయపడి కారులోనే కూర్చొని డోర్లను వేసుకుని ఉన్నాడు. తర్వాత కొంతసేపటికి మెకానిక్ అక్కడికి వచ్చాడు. వచ్చి, సార్ ఏమిటి మీరు భయపడుతున్నారు, డోర్ తీయండి, మీ యొక్క పంచేరు అయినటువంటి యొక్క టైర్ తీసి స్టెప్నీ టైర్ వేస్తానన్నాడు. అప్పుడు నమ్మి సరే అన్నాడు. ఆ స్టెప్నీ టైర్ తీసుకొని ఆ యొక్క మెకానిక్ మంచి టైర్ వేసి సార్ పోండి సార్ అని చెప్పాడు. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే డబ్బులు ఇవ్వబోయాడు. వద్దు సార్, ఎవరైనా ఆపదలో ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, సహాయం చేయండి అని చెప్పాడు. ఈ గొప్ప గుణానికి మెచ్చుకున్నాడు. సరే అని ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయి ఒక హోటల్లో భోజనానికి కూర్చున్నాడు. ఆ హోటల్లో భోజనం కూర్చుంటే ఒక గర్భిణీ స్త్రీ వచ్చి భోజనం అడిగింది. ఏం కావాలి సార్ మీకంటే భోజనం అంటే ఆమెను చూస్తానే బాధ కలిగింది. ఏమమ్మా నీవు గర్భిణీ స్త్రీగా ఉండి ఇంతసేపు 9 గంటల వరకు ఇక్కడే పనిచేస్తున్నావు ఏమంటే ఆమె చెప్పింది కారణం ఏమని, సార్ నేను నా భర్త కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాము, రేపు నేను కాన్పోయితే డబ్బులు కావాలి కదా, అందుకోసం కష్టపడుతున్నాను అని చెప్పాడంట. అంటనే సరే అని ఆ డాక్టర్ గారు భోంచేసి వెళ్ళిపోయే ముందర ఆమెకు తెలియకుండానే ఆమె ఇచ్చిన యొక్క స్లిప్లో బుక్లో భోజనానికి డబ్బుతో పాటు కొంత 20,000 రూపాయలు డబ్బులు పెట్టి ఆడ టేబుల్లో పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె చూసింది. వచ్చి చూస్తే డబ్బులు ఉన్నాయి. అయ్యో 20,000 ఇచ్చాడని ఆమె ఆశ్చర్యపోయింది. సరే అని ఇంటికి పోయి తన భర్తకి చెప్పింది. ఎవరు డబ్బులు ఇలా పెట్టారు, మన కోసం ఆ దేవుడు పంపించాడేమో అని అంటే అప్పుడు అతను అనుకున్నాడు, ఓహో ఆ ఎవరు చేశారు మహానుభావుడు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఆ మెకానిక్ ఆ డాక్టర్ చేసే సహాయం వలన ఆ యొక్క దేవుడు ఏం చేశాడు, ఆ డాక్టర్ గారు ఆ మెకానిక్ భార్యకు సహాయం చేశాడు. కాబట్టి మనం ఏ పని చేస్తే మంచి చేసా అంటే మంచి జరుగుతుంది. అందుచేత మనము వాచ అంటే వాక్కులు, కర్మ, మనము మాట్లాడము, ఈ 3 పనులు చక్కగా చేస్తే మనకు అంతే అందుతుంది. ఇంకోటి ఉదాహరణ చెప్తా వినండి. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఏం జరిగిందంటే ఒక అతను వచ్చాడు. నేను కాలేజీ నుంచి వచ్చి భోజన సేవని పోతున్నప్పుడు ఆ భోజనానికి పోయే ముందర అతను కనిపించాడు. అతను ఉంటే నేనేమేసాను అంటే భోజనం చేస్తామరా అంటే అతను కొద్దిగా అనుమానించాడు. నేనేమన్నా అంటే సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయరా భోజనం చేస్తాను తుడుకోబోయాను. భోజనం చేసాము, ఇద్దరు వెళ్ళిపోయాము. కొన్నాళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నాకు అదే సంఘటన జరిగింది. నేను పని మీద ఎర్రగుంట్లకు పోయాను. ఎర్రగుంట్లకు పోతే అక్కడ దిగి వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఆకలి తాంది, 1 గంట సమయం అయింది, ఆకలి తాంది, కానీ అన్న తినడానికి నా దగ్గర శక్తి లేదు. కాబట్టి గమనం ఉన్నాను. వేరే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏం సార్ బాగున్నారా పదారా భోజనానికి అంటే టైం అయింది కదంటే నేను భయపడ్డాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కదా అని భయపడ్డాను. కానీ ఆ అబ్బాయి అతను ఏమన్నా అంటే సార్ ఏం లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయా అని పోయి త్వరగపోయి తినిపించాడు. కాబట్టి చూడు, నేను ఎప్పుడూ పెట్టినటువంటి యొక్క అన్నదానము నాకు ఆ రోజు నాకే ఉపయోగపడింది. కాబట్టి మిత్రులారా, మంచి పనులు చేయండి. ఆ భగవంతుడు అన్ని విధాల పైన ఉన్నాడు, చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు మంచి పనులు చేస్తే ఆయన గమనిస్తున్నాడు. ఎవరు తెలియదు చూడలేదని పాప పనులు చేసి మీరు నాశనం కాకండి. జై హింద్.